తలకి కిరీటంగా పెట్టు అంటే చాలా పవర్ఫుల్ స్త్రీ అని మనకు అర్థమైపోయింది. ఇజ్రాయేల్ కూడా మామూలు వ్యక్తులు కారుపిల్ల, అందుకనే దేవుడు ఒక మంచి మాట జకర్యా గ్రంథం అంటే తనను ముట్టినవాడంట తన కనుగుడ్డును ముట్టినట్టే. ఆ మాట చూడండి పిల్లలు, నా పిల్లలంటే నేను ఓర్చుకోలేనండి, నా భార్యనంటే నేను ఓర్చుకోలేనండి, నా భర్తనంటే ఓర్చుకోలేనండి, సంఘాన్ని అంటే నేను ఓర్చుకోలేదని ఎలాగైతే మనం అంటూ ఉంటామో దానికంటే పవర్ఫుల్ మాట అంటే సాక్షాత్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయేల్ ఒక మాట అంటే నువ్వు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. అంత వారికి ఆధిక్యత ఇస్తున్నాడు పిల్లలు దేవుడు. అలా మాట్లాడుతూ వారి ఆధిక్యతను ఎలాగైతే ఇజ్రాయేల్ ఆధిక్యతను చూపించేశాడో ఇక్కడ ఈ ఘట సర్పం గురించి కూడా చెప్తున్నాడు. ఘట సర్పం అన్నాడు, అలాగే మహాఘట సర్పం అంటాడు, ఎర్రని ఘట సర్పం అంట. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండేను, దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయంట పిల్లలు. ఆ ఘట సర్పం అంటేనే మామూలుగా ఈ ఘట సర్పం అంటే ఎవరండి? సాతాను కదా, ఏం డౌట్ లేదు కదా. ఈ ఘట సర్పంతో ఎందుకు పోల్చాడంటే ఇంకా ఆది నుంచి అది సర్పంతో పోల్చబడింది కాబట్టి మనకు అర్థం అవడానికి ఉపయుక్తికి సంబంధించిన మాట కాబట్టి సర్పంతో పోల్చాడు. అందుకే కొన్ని సందర్భాల్లో దాని సింహంతో కూడా పోల్చేశాడు. ఇలా మాట్లాడుతూ ఘట సర్పము, మహాఘట సర్పము, ఎర్రని ఘట సర్పం దానికంటే 7 తలలు ఉన్నాయంట. మామూలుగా ఒక తల ఉంటేనే చాలా ప్రమాదకరమైన వాడు మనిషి. అలాంటిది సర్పము చాలా కుయుక్తిది. ఆ మహాఘట సర్పానికి ఎన్ని తలలు ఉన్నాయంట? ఇంకా అది ఎంత కుయుక్తి పరమైందో మనకు అర్థమైపోవాలి. దానికి ఉన్న నాలెడ్జ్ అంటే దానికి ఉన్న తెలివి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి మాట్లాడుతూ 10 కొమ్ములు ఉన్నాయంట. 2 కొమ్ములు ఉన్నాయనుకోండి, దాన్ని కంట్రోల్ చేయలేము మనం సర్వసాధారణంగా అయితే. అది కదండి, ఇప్పుడు 10 కొమ్ములు ఉన్నాయనుకోండి, అది ఎటు వెళ్ళినా దాన్ని మనల్ని పొడిచే ప్రభావం ఉంటుంది. 10 కొమ్ములు ఉన్నాయంట, 10 తలలు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయంట. దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయంట. కిరీటం అంటే ఒకటే గుర్తుకు రావాలి పిల్లలు, ఒక ఆధిక్యత అనేది గుర్తుకు రావాలి. ఒక ఆధిక్యత ఉంది దానికి. అంతేకాదు దానికి ఆలోచన విధానంలో చాలా ఎక్కువ ప్రభావం దాని మీద ఉంది. ఎందుకంటే దానికి అన్ని తలలు ఉన్నాయి. ఒక తలలోనే అంత జ్ఞానం ఉంటుంటే 7 తలలు ఉంటే అది సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. అది ఏదయ్యా అంటే మహాఘట సర్పము అన్నాడు, ఎర్రని ఘట సర్పం అన్నాడు. దానికి కూడా ఆధిక్యత ఇచ్చారట. మరి దానికి ఎవరు ఇచ్చారని మీరు క్వశ్చన్ వేయచ్చు. మరి ఎవరు ఇచ్చి ఉంటారు? మరేమి ఇచ్చి ఉంటుంది అంటారా? ఎవరు ఇచ్చి ఉంటారు పిల్లలు? లేదు, చక్కగా ఇచ్చి ఉంటాడు, దేవుడే ఇచ్చి ఉంటాడు పిల్లలు. దేవుడే ఇచ్చినవాడు దేవుడే, ఎందుకంటే దాని కూడా ఆధిక్యత ఇచ్చినవాడు దేవుడే. అలా మాట్లాడుతూ 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసినట్టు. ఆ తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసిన అన్నాడు. ఆ ఘట సర్పం అంట మనం అందరం 3వ భాగం అంటే మనకు అర్థమైపోయింది. ఎంత అంటారు 3వ భాగం అంటే? 3వ భాగం అంటే ఎంతండి? 3వ భాగం ఎగ్గు ఉంది అనుకోండి, దాన్ని 3 బాల్ చేయండి. లేదంటే ఒకటి మరి ఏమైనా యాపిల్ ఉంది, 3 బాల్ చేయండి. ఎన్ని బాల్ ఉంటాయి? ఇంకా మీకు 3 బాల్ నాకు ఇచ్చేసారు. ఎన్ని బాల్ ఉంటాయి? ఇంకా ఎన్ని బాల్ ఉంటాయి? ఒకటే ఉంటాయి కదా. అంటే ఆకాశంలో ఉండే ఆ నక్షత్రాల్లో తన తోకతో 3 భాగాలు అంటే 3% వరకు తన తోకతో అది లాగేసుకొని ఎక్కడ పడేసిందంట? భూమి మీద పడేసింది. అందుకని దాని కిందుల భాగం అంతా కూడా చదువుతుంటే పరలోకంలో యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధాన్ని వర్ణిస్తూ అపవాది తన దూతల్ని తన వారిని ఏకం చేసుకుని దేవుని మీద సాక్షాత్ యుద్ధం తిరగబడిందని మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. దూతల్లో ఎక్కువైన వారిని తన వశం చేసుకుని తన వైపున మలుచుకొని దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఎక్కువైన వారిని తన పక్షంలో చేర్చుకుని ఎక్కువ అంటే 75% తను తన దూతల్ని తీసుకుని వచ్చి తనతో పాటు భూమి మీద పడవేయబడింది అంటాడు. ఎందుకు పడవేయబడిందో చూస్తున్నాడు చూడండి పిల్లలు. ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగానే, ఎవరు ఆ స్త్రీ? ఇందాక మొట్టమొదటి మనం ఉన్నాం కదా, ఇశ్రాయేలు నుంచి యూదుల్లో నుంచి క్రీస్తు రాగానే కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండేను అంటున్నారు. స్త్రీ కనగానే ఆ శిశువుని మింగివేయాలన్న, స్త్రీని మింగివేయాలనుకుందా, శిశువుని మింగివేయాలనుకుందా? ఇప్పుడు శిశువు అయితే చిన్నోడు కాబట్టి అప్పుడు ఏం చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది కదా పిల్లలు. మన మోసే గారి సందర్భం మనకు బాగా తెలుసు. అలాగే సాక్షాత్ ప్రభువైన యేసు జన్మదినాలు ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ ప్రారంభమవుతాయి. చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ క్రిస్మస్ కూడికలు ఆ సీజన్ అంతా కూడా ప్రారంభమై అయిపోయింది. వింటర్ వచ్చేసింది, క్రిస్మస్ సీజన్ ప్రారంభమైపోయింది.
ఆ స్త్రీ కనగానే ఆ శిష్యుని మృంగివేయవల్లని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచినను. మనకు లూకాసు వార్త ప్రస్తావన మనం బాగా తెలుసుకున్నారు. ప్రభువును ఆ దూత అంటే వాళ్ళు వచ్చిన జ్ఞానులు ఆ వర్తమానం మోసుకుని రాగానే అంటే యూదులకు నేను రాసున్నాను, నన్ను కాదని ఇంకొక రాజు వస్తాడని హేరోదు పలికిన మాటలు మనకు బాగా జ్ఞాపకమే కదా పిల్లలు. అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే అంటే ప్రభు రాకడకు వ్యతిరేకమైన కార్యక్రమాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూసాము. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఈ మత్తయి, మార్కు, లూకా సువార్తలు కూడా మనం మత్తయిలోను లూకాలోను ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే అతన్ని ఆటంకపరచడానికి బాల్యంగా ఉన్నప్పుడు ఆ హేరోదు సంవరణ మనకు బాగా తెలిసి ఉండాలి. రాహాయిలు అంగలార్పు మనకు బాగా వినబడి ఉండాలి. ఆ మాటలు మనం ఎక్కువ సుపరిచితమే కదండి, అందుకని నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే అంటే ప్రభు రాకడ జరిగిందో కన్నాడో ఇంచుమించు చిన్న పిల్లలు మొదలు 3 సంవత్సరాల వయసు వరకు అందరి పసిపిల్లల్ని సంహరించడానికి మనం చూసాం. ఎక్కువగా రాహేలు తన గర్భంలో పుట్టిన వారిని కోల్పోయిన మాట ఆ ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ పరిసర భూభాగంలో ఎక్సల్ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారు అందరూ తన కళ్ళు చిన్న చిన్న మగ పిల్లల్ని కోల్పోయారు పిల్లలు. అంటే ప్రభువును కూడా మింగివేయాలని ప్రయత్నం చేసింది. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా అంటున్న పిల్లలు. అంటే ఎవరిని కందంట స్త్రీ? ఇంకేమంటుంటే సమస్త జనములను ఇనుపదండంతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా అంటున్న పిల్లలు. మనం అనుకోవచ్చు ఏంటంటే లేదంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కాదు అనే ప్రస్తావన కనుక మన మనసులో వస్తే ఈ మాట మనకి ఇంకా బలమైన మాట. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా అంటున్న పిల్లలు. అంటే సమస్త జనాన్ని ఇప్పుడు ఏలుతున్నది ఎవరు? నిజంగా చక్రాధిపతి ఆయనే, చక్రవర్తి ఆయనే, సమస్తాన్ని పరిపాలిస్తుంది సర్వలకు నాథుడు ఆయన పిల్లలు. ఆయన ఇనుపదండంతో ఏలనైన ఒక మగ శిశువును కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడిన పిల్లలు. దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోవడం. ఇప్పుడు దేవుని యొద్దకును తండ్రి సింహాసనం యొద్దకు కొనిపోబడింది ఎవరు? ఆ శిశువు. అంటే ఎవరు? ఇంతకు స్టెపెన్ కాదు కదండి, ఇంకా సందేహం ఏం లేదు కదా, సాక్షాత్ ప్రభువైన యేసువారు కదా. అంటే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చేసాడు. అతన్ని రాకుండా చేయడానికి ఆదిమ కాలం మొదలుకొని ఆదిమ కాలం అవ్వ సాక్ష్యంలో మనం వింటూ ఉంటాం. అది అనే దగ్గర ఆయన వచ్చును దాన్ని తల చితిక త్రొక్కించిన మాట మనం వింటున్నాం. అది తన తల మీద కొట్టును అంటాడు. సాక్షాత్ ప్రభువైన యేసువారి గురించి మాట ఆయన వచ్చినప్పుడు అంట దాన్ని తల మీద కొట్టును అంటాడు. అలా కొట్టును ఆ ప్రవచనం అక్కడి నుంచి నిలబడుతుంది. ఇజ్రాయేలు బానిసత్వంలో వెళ్ళడం ఏంటి, అబ్రహాం గారు కఠినమైన కరువులకు వెళ్ళడం ఏంటి, ఇస్సాకు కఠినమైన బానిసత్వంలో వెళ్ళడం ఏంటి, ఆ కరువులకు వెళ్ళడం ఏంటి, తన గర్భాన పుట్టిన వారందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో వెళ్ళడం ఏంటి, న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నప్పుడు అనేకులు మళ్ళీ తిరిగి బానిసత్వంలో వెళ్ళడం ఏంటి అని ఎన్నో ఆటంకాలు జరిగినా కానీ మళ్ళీ చివరికి ఏంటంటే క్రీస్తును బయటకు తీసుకురావడానికి నీతిమంతులు చాలా స్ట్రగుల్ అవుతూనే వస్తుంటారు. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిన, అశ్షూరు సామ్రాజ్యానికి వెళ్ళిన, మాదే పారసీకుల సామ్రాజ్యానికి వెళ్ళిన, రోమిలు వెళ్ళిన, చివరికి రోమ ప్రభుత్వ కాలంలో క్రీస్తును జన్మించిన వెంటనే అది అక్కడ కూడా ఒక దూతను పంపించండి అనేక హేరోదు రాజునే గురికొల్పి తన ప్రజల్ని సంహరించడానికి ఇష్టపడ్డది. అందులో నుంచి కూడా దేవుడు తప్పించి ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత సమస్త జనమును ఏలిన తర్వాత ఆయన తిరిగి ఆ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆ మాట మన తెలుసు కదా. అపోస్తల కార్యాలను మనం చూస్తుంటాం, మత్తయి సువార్తలో మనం చూస్తుంటాం, మత్తయి సువార్త చివరి అధ్యాయంలోను, మార్కు సువార్త చివరి అధ్యాయంలోను, అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలోను మనం చూస్తున్న పేతురు గారు కూడా రాస్తుంటారు. మర్చిపోక మాట చూసుకుని ముందుకెళ్దాం. మార్కు సువార్త చివరి అధ్యాయం 19వ వచనము. వారితో మాట్లాడిన తర్వాత పరలోకము చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడాయెను. వారు సరిపోతుంది. అలాగే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మాట్లాడిన పిల్లలు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. ఎవరంట? ఈ యేసే. అంటే యేసు అంటే మన యేసుక్రీస్తువే కదా, మన ప్రభువే కదా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మన యోహాను సువార్తలో మాట మన బాగా సుపరిచితం కదా. ఆ వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే ఆ క్రీస్తు మన దగ్గరికి కృపా సత్య సంపూర్ణ శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. ఆ క్రీస్తు అంట ఇలా మాట్లాడుతూ చిన్న పిల్లలు, మీ యొద్ద నుండి పరలోకము చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఇప్పుడు ఆయన వెళ్ళి ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. స్టెఫెన్ గారి సాక్ష్యము మనకు బాగా సుపరిచితం. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఈ ఆకాశం వైపు తెరిచి చూస్తుంటే ఆకాశం తెరవబడుతాయి, మనుష్య కుమారుడు దేవుడి కుడి పార్శ్వన నిల్చుంటాయి చూచిన మాట మనం వింటున్నాం. పేతు గారు ఇంకా అద్భుతంగా రాస్తుంటాడు. ఆయన మన కొరకు అక్కడ ఉన్నాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉండేది అంటాడు. పౌలు గారు కూడా రాస్తున్నాడు, మన పక్షమున అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర అనే మాట మనం వింటున్నాం. ఇలా చాలా ఆధారాలు కనబడుతుంటాయి. కడపూర మోగినప్పుడు అంటే ఆయన పరమ నుండి వస్తాడు అంటాడు. పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉన్న ఆయన గురించి మాట్లాడితే ఏమంటే, సమస్త జనములను ఇనుపదండంతో ఎల్లున్న ఆ మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయాను అంటున్నాడు. అరణ్యముకు పారిపోయినట్టే కేవలం అది ఇశ్రాయేలు గురించి కానాన మార్గంలో అంటే అరణ్య మార్గంలో వస్తున్నట్టు కానాను వెళ్ళే ప్రాంతం గురించి మాట్లాడట్లేదు. నిజంగా చెప్పాలంటే అరణ్యం అంటే లోకము. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి వచ్చిన శ్రమలు అంతా ఇంత కాదు పిల్లలు. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో మొదటి భాగం మనం చూస్తూ ఉంటాం. ఆ మాట చదవని పిల్లలు త్వరగా చదవండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయం మొదటి మాట. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏమైందంటమ్మా? గొప్ప హింస కలిగిందంట పిల్లలు. దేనికి? సంఘానికి హింస కలిగిందంట. అంటే ప్రభువు ఏర్పరచబడిన తర్వాత, సంఘాన్ని ఏర్పరచబడిన తర్వాత ఆదిమ కాలంలోనే మనం మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అపోస్తలత్వంలో పాలు పొందడం ఒక ఏర్పరిచిన తర్వాత మత్తయి పేరు చీటి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలంతో వారి మీద వాలిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమున ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కొన్ని వేల మంది 3,000, 5,000 మంది అనేకులు విశ్వసించిన తర్వాత సంఘంగా వారు బలపడుతున్న తరుణంలో త్వరితమైన కాలంలోనే సంఘానికి గొప్ప హింస వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది? ప్రభు వెళ్ళిపోయిన తర్వాత. నిజం చెప్పండి పిల్లలు, ప్రభు వారితో ఉన్నప్పుడు కరువు చూసినట్టు కనిపించలేదు పిల్లలు. మనం నిజంగా చెప్పాలంటే ఏ రోజు భోజనం లేకుండా వారు వస్తున్నట్టుగా కాదు. వచ్చిన సమాజం వారు కూడా అంటే ఎక్కడ పడిపోతారేమో అని 3 దినాలు 4 దినాలు అయిన తర్వాత కూడా వారికి భోజనం తృప్తిగా పెట్టి పంపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఉన్నాడు కదా అని ఏది వరద వచ్చినా తుఫాన్ వచ్చినా కానీ ప్రభువానికి చింత లేదా, ఇప్పుడు మేమంతా నశిస్తున్నాం అనే మాట మనం వింటూ ఉంటాం. ఎందుకంటే వారు ఉన్నారు కదా, ప్రభు ఉన్నాడు కదా, ప్రతిదానికి ఆయనే మనకు ఆధారం అన్నట్టుగా ఆయన మీద ఆధారపడుతుంది. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం కట్టబడిన తర్వాత త్వరితమైన కాలంలోనే సంఘానికి గొప్ప విపత్తు వచ్చింది, హింస వచ్చిందంట పిల్లలు. అలా హింస వచ్చినప్పుడు అంట చూడ పిల్లలు, అపోస్తులు తప్ప యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి అంటున్నాడు పిల్లలు. ఇందాక చదువుకున్న మాట అక్కడికి వచ్చాడు పిల్లలు. ఆ స్త్రీ అరణ్యంకు పారిపోయాను. అక్కడ చెదిరిపోయిన మాట మన ఆధారమైన మాట ఏంటంటే లోకంలో ఇశ్రాయేలు యూదులు అనేక ప్రాంతాల్లో చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు అంటే ప్రభు ఏర్పాటు చేసుకున్న అపోస్తులు తప్ప అంటాడు. ఆ కొంతకాలానికి అపోస్తులు కూడా చెదిరిపోయి సువార్తను అనేక ప్రాంతాల్లోకి తీసుకొని వచ్చారు. మనకు కూడా తెలుసు మాట, మనం ఎప్పుడు మనం మాట్లాడుకున్న మాట అంటే అపోస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం విస్తరించినప్పుడు తోమా గురించి ప్రస్తావన మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటాం? ఆయన ఇండియా వచ్చాడు కాబట్టి తన ద్వారానే భారతదేశం ఒక రక్షణలోకి నడిపిబడిన మాట మనకు బాగా తెలుసు కాబట్టి. అంటే కొంతకాలానికి ఇశ్రాయేల్లో నుంచి అంటే యూదుల్లో నుంచి సంఘము చెదిరిపోయిన అపోస్తులు తప్ప అన్నాడు. ఎప్పుడైతే అపోస్తులు బాగా వాక్యాన్ని ప్రకటించారో సంఘం వరం పుంజుకుందో ఈ అపోస్తులు కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో చెదిరిపోయి మరి సువార్తను ప్రకటించేశారు. అందుకనే త్వరితమైన కాలంలోనే యాకోబు ఖడ్గంతోనే చెప్పబడతాడు, యోహాను గారి యొక్క సహోదరుడు. అలా ఇంకా విపరీతంగా పరిచయం జరుగుతుంది. స్టెఫెను రాళ్లతో చెప్పబడిన తర్వాత పౌలు బలం పుంజుకుంటాడు. మీ ఇశ్రాయేలు కానీ యూదులు కానీ యెరూషలేము పరిసర ప్రాంతాలు నాకు ఇష్టం లేదు, నన్ను అన్య జనుల కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నానని మిగతా అన్య దేశాలు సిరియా భూభాగంలోను
దమస్కు పరిసర ప్రాంతంలో ఎక్కువగా, ఇటలీ పరిసర ప్రాంతంలో ఎక్కువ సువార్త వ్యాప్తి కొరకు ఇంచుమించు 3 ప్రయాణాలు చేసి మరి, మిషనరీ జర్నీస్ చేసి మరి సువార్తను విపరీతంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వీరు చెదిరిపోయి పారిపోయిన మాట ఏంటంటే అక్కడ ఉండడం ఇష్టం లేదు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఒకే దగ్గర ఉంటే అది బలం పుంజుకోదు. ఎప్పుడైతే వారు సంఘంగా యెరూషలేములో భూభాగం అంతా కూడా స్థిరపరచబడిందో, సంఘం స్థిరపరచబడిందో, హింస వచ్చినా కానీ భయపడలేదు. వారు ఆ త్వరితమైన కాలంలోనే అపోస్తులు తప్ప అన్నారు. కొంతకాలానికి అపోస్తులు కూడా చెదిరిపోయి విశ్వాసంతో ఆయా దేశాలకు వెళ్ళిపోయి సువార్త వ్యాప్తి కొరకు ప్రయత్నం చేశారు. కడపటి అపోస్తులైన పౌలు గారు కూడా చేసింది అదే కనబడుతూ ఉంటుంది. చివరికి మన ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు కూడా యెరూషలేములోని బందీగా ఉన్నట్టు కనిపించారు. పప్పాసు పరదేశంలో ఉంటాడు. ఈ భూభాగాలన్నీ కూడా ఏంటంటే దానికి దగ్గరగా ఉంటాయి ఆసియా ప్రాంతానికి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఎఫెసు పరిసర ప్రాంతానికి ఈ పద్మాసు ద్వీపం అనేది కొద్దిగా దగ్గరగా ఉంటుంది, దరిదాపులో కనబడుతూ ఉంటుంది. అక్కడ పరవాసంగా ఉంటే సంఘానికి వస్తున్న మాట ఏంటంటే సువార్త అనేది అనేక ప్రాంతాల్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. చెదిరిపోయి మరి సువార్తను తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ చూడండి పిల్లలు, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచను అంటున్నాడు పిల్లలు. అంటే ఇశ్రాయేలుకి ఎదురు కొంత స్థలం ఇచ్చేసాడు అనే మాట మనకు అర్థమవుతుంది. అంటే దేవుని ఖండానికి నిజంగా ఒక ప్రయాసం ఎవరిది కనబడుతుందంటే ఇశ్రాయేల్ది కనబడుతుంది, యూదులది కనబడుతుంది. దాని తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత అపోస్తులను ఏర్పాటు చేసుకున్న తర్వాత సంఘాన్ని బలపరుస్తున్న తరుణంలో ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన పాత్ర అపోస్తుల భుజస్కంధాల మీద కనబడుతుంది. వారు చెదిరిపోయి సువార్తను వ్యాప్తి చెందిన తర్వాత కొంతకాలం లోకంలో ఒక కాలాన్ని సర్టన్ టైం ఇచ్చేసి వారిని పోషిస్తున్నాడంట. అంటే కొంతకాలము మనం విడిచిపెట్టబడే వారంగా ఈ లోకంలో ఉన్నాం కదా. మళ్ళీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మనం మళ్ళీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాం. 2 మనుషులు వచ్చేసారంట. ఇందాక చదువుకున్న మాట, మీరు గలిలే మనుషులారా, ప్రభు ఏ రీతిగా అయితే ఆకాశంలో కొనిపోబడ్డాడో ఆ రీతిగానే మళ్ళీ వస్తాడంట. ఆ రీతిగానే మళ్ళీ వస్తాడు. మళ్ళీ ప్రభు వస్తాడు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నామంట పిల్లలు. నిజంగా చెప్పాలంటే పిల్లల, అంటే మనకు అర్థమైన మాట, మనకు ఎప్పుడో వింటున్న మాట. ఆ కరణే ఉన్న స్త్రీ ఎవరో కాదు, మరియమ్మ కాదు, వారి వెనుక ఉన్న ఇజ్రాయేల్ అంటే పరిసర సామ్రాజ్యం అంతా కూడా కనబడుతుంది. యూదులందరూ కూడా ఆ స్త్రీ గురించి కనబడుతున్నారు. ఆ సూర్యుని ధరించిన స్త్రీగా కనబడుతున్నారు. కన్న స్త్రీ కుమారుడు ఎవరో కాదు, మన సాక్షాత్ ప్రభు యేసు వారు. ఇనుప దండముతో ఏలుడు అంటాడు. మనం అప్పుడప్పుడు మనం మాట అంటాం, రండి అలాంటి మాటి వారు సావాసానికి రానివారు అక్కర్లేదండి, అలాంటి వారు ఎందుకండి అనే మాట కొన్ని సందర్భాల్లో సేవలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని కఠినంగా అనిపిస్తుంది. అలానే అతని మనస్తత్వము కఠినమైనది కాదు. మాట కఠినమైన మనసు ఎలాంటిది? మంచిది. ఇంతకు మాట్లాడుతుంది వెన్న లాంటిది అంట మనసు. అంటే రూలింగ్ ఎలా ఉండబోతుందంటే ప్రభు యొక్క రూలింగ్ ఆలోచించండి పిల్లలు. మీరు నా నిమిత్తం ఏం చేయాలి? అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, బంధువర్గాన్ని అందరూ సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరు వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రులను విడిచిపెట్టాలని కాదు ఉద్దేశం. అంటే ఒక అవసరమైతే వారిని విడిచిపెట్టేంత కూడా స్థితి దేవుని కొరకు ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు మనము ప్రభునేశ్వరులు ఒక మంచి మాట మాట్లాడతాం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళడానికి కష్టమవుతుంది, ఆనివర్సరీకి వెళ్ళడానికి. అవునంటారు కదా పిల్లలు. రాత్రి తిరిగి వచ్చే 3 అవుతుంది, 4 అవుతుంది. అందుకని వ్యవస్థ లేదని చాలా మంది మనం వెళ్ళాం. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ అవుతుందా పిల్లలు? కానీ అంటే అంత అవసరం అవుతూ ఉంటే మనం ఇద్దరికి చెప్పిన చాలండి. ఆ ఇద్దరు ఇంకో 3 చెప్తారు, అంతే కదండి. ఆ 3 ఇంకో 5 చెప్తారు. సర్వలోనికి ఎలా వెళ్తుంది? అపోస్తులు యూదాయ పరిసర ప్రాంతాలను ప్రారంభించారు సేవ. అందుకనే వాళ్ళతో ఒక మంచి మాట ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అన్నిల దేశంలో మీరు ప్రవేశించవద్దు. బిగినింగ్లో మాట, ప్రభుత్వ మాట బిగినింగ్లో మాట ఏంటంటే, మీరు ఎక్కడ కూడా పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దు. ఇశ్రాయేలు గోత్రాల్లో 12 గోత్రాల మధ్యనే సువార్త చేయాలి. అలా మాట్లాడుతున్నప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన్ని చూస్తూ ఉండే పిల్లలు ఆ పాటికి ప్రభు వెళ్ళిపోయే సందర్భంలోనే సంఘములో ఉన్న అంటే యూదయ పరిసర ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు యూదులు చాలా మట్టుకు ఆయా దేశాలు చెదిరిపోయారు. అక్కడి నుంచి వచ్చిన ఆ మాట చూద్దాం పిల్లలు. చాలా అద్భుతమైన మాట, మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాట్లాడుతున్నాం పిల్లలు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన ఆ మాట చూడండి పిల్లలు. ఈ మాట మనం బాగా అండర్లైన్ చేసుకుంటూ ఉపయోగపడే మాట ఏంటంటే, ఆ కాలమున, ఏ కాలమున?
పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీద వ్రాలిన కాలమున, నిజంగా చెప్పాలంటే దేవుడు పరిశుద్ధాత్మను పంపిన కాలమున, ఆ మాట చూస్తూ ఆ కాలంలో ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులంట. అంటే ఆకాశం కింద ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఎవరున్నారు ఇప్పుడు? యూదులు చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారంటే మొట్టమొదటిగా చెరలోకి వెళ్ళిపోయిన వారు ఇజ్రాయేల్ యూదులు కాదు, అశ్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలానికి ఈ బబులోను రాజు వచ్చినప్పుడు యూదుల్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ బబులోను సామ్రాజ్యంలో ఇజ్రాయేల్ యూదులు అందరూ చెరలోనే ఉన్నారు. వారి తర్వాత మాదీయులు వచ్చారు, పారసీకులు వచ్చారు. పారసీక రాజు అయిన కోరెషుతో దేవుడు మాట్లాడుతూ 70 సంవత్సరాలు పూర్తయింది కదా, ప్రజలను పంపించమని ఒక ఇర్మియా యొక్క ప్రవచనం గుర్తుకొచ్చి కోరెషు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆకాశమందుండు దేవునికి మీరు ఒక మందిరం కట్టాలి, మీరు వెళ్ళండి అని యూదులు పంపిస్తూ ఉంటే చాలా కష్టం మీద కొంతమంది వచ్చేసారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన ఇంచుమించు 68 ఏళ్ళకి కానీ మళ్ళీ రాలేదు. అంటే మిగతా వారు ఎక్కడ ఉన్నారంటే ఆయా దేశంలోనే చెదిరిపోయారు. మళ్ళీ 14 ఏళ్ళకి వస్తారు. ఇంచుమించు ఆల్మోస్ట్ ఇంకా 70 సంవత్సరాల వరకు వాళ్ళు వస్తూనే ఉంటారు. మనకు చిట్ట చివరిగా ఎక్కడ చూస్తుంటాం? ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉంటాం మళ్ళీ యూదుల్ని. వీళ్ళు అక్కడ నుంచి చెరలో నుంచి రాక మిగిలిపోయిన వారు ఎస్తేరు గ్రంథంలో ఉన్నవారు. అక్కడ మనకు కనిపించిన రాజు ఏంటంటే, అయ్యా మేము యూదులందరూ కూడా సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఏంటంటే, అక్కడ మీరు ఎందుకు వెళ్ళలేదనే మాట వస్తుంది, మీరు వెళ్ళినా బాగుండేదో అని. అక్కడ కూడా మన యూదుల్ని చూస్తూ ఉంటాం. అంటే యూదులు వెళ్ళిపోయిన వారు, శేషించిన వారు అక్కడక్కడ ఆయా దేశాల్లో కనపడుతుంటారు. చివరికి ప్రభు వచ్చిన కాలంలో కూడా, అంటే ఆ కాలానికే యూదులు ఆయా ప్రాంతాల్లో ఉండిపోయారు. ఎందుకంటే చెరలోకి వెళ్ళిపోయిన వారు. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు గోల్డెన్ వీసా ఇస్తున్నారు. రానున్న కాలంలో సర్వసాధారణ మీరు అందరూ పొందుకునే వాళ్ళే గోల్డెన్ వీసా. కాయ కష్టం చేసినా గోల్డెన్ వీసా తీసుకుంటారు మీరు. తర్వాత మీ తరాలు ఏంటంటే, ఇంటికి ఏం వెళ్తారో అప్పుడప్పుడు పండగకు పబ్బానికి వెళ్దామో ఇక్కడే ఉండాలని మీ పిల్లలకు అదే నేర్పిస్తారు. ఇది నేను ప్రవచనం చెప్పట్లేదు కానీ జరగబోదు అదే అండి. అందరికి తెలిసిన మాట కదా. ఇప్పుడు ఏమైతే క్రిస్మస్కి వెళ్దాంలే, మాటికి ఏం వెళ్తామని ఇప్పుడు మనం ఒక స్థిర నిర్ణయం చేసుకున్నాం. ఈ సంవత్సరం వద్దు 2 సంవత్సరాలకు వెళ్దామని అలాంటి ఆలోచన కలిగి ఉన్నవారు మనం. లేదు సమ్మర్ హాలిడేస్కి వెళ్దామన్నా, పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్దామని ఆలోచన ఉన్నాం. కాలక్రమం ఏమైపోతుందంటే, మనం జాబ్ కొట్టాలి, జాబ్ వచ్చిన తర్వాత వెళ్దామని అనే ఆలోచనకు వస్తున్నారు. లేదు పెళ్లికే వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా అక్కడ జరగట్లేవండి. రేపు పెళ్ళి ఉంది, మన బాగా తెలుసు. ఎంగేజ్మెంట్ కూడా ఆయన ఇక్కడే చేస్తున్నాడు, పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుంది. చివరికి డెలివరీ అయిన తర్వాత నామకరణం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మనం మానేస్తాం. అలాగే యూదులు కూడా ఏమైపోయిందంటే, చెరలోకి వెళ్ళిపోయిన వారు అక్కడే స్థిరపరచబడిపడ్డారు. నీతి గల వారే కొంతమంది ఇక్కడికి వచ్చేసారు, నిజంగా దేవుని మీద తృష్ణ కలిగిన వారు. ఆ 70 ఏళ్ళ తర్వాత వస్తున్న వారు పిల్లల పాటలు పాడుతూ సంతోషంతో వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నాం అంటే, మా దేవునికి దేవుని మందిరం కట్టడానికి మేము వెళ్తున్నాం అని ఒక సంతోషంతో వచ్చేసారు పిల్లలు. ఆ రోజు అద్భుతంగా అనిపించేసింది. అలా వచ్చిన వారు అందరూ కొందరు వచ్చేసారు, కొంతమంది వచ్చేసారు. తర్వాత యెజ్రెయెల్ నాయకత్వంలో కొంతమంది వచ్చేసారు. తర్వాత కొంత కాలానికి ప్రాకారం కట్టడానికి నెహెమ్యా గారి కాలంలో కొంతమంది వచ్చేసారు. ఆ వర్తమానం నెహెమ్యా గారు వింటున్న రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే మా పిల్లలు వచ్చేసారు, కొంతమంది బంధువులు వచ్చేసారు, చెప్తున్నారు ఏవో ప్రాకారం కూర్చోబడ్డాయి, కాల్చబడింది అన్నప్పుడు అది తట్టుకోలేక మనోవేదంతో చెంది తిరిగిన ప్రాకారం కట్టాలని అప్పుడు వస్తున్నాడు. అంటే అంతవరకు ఎక్కడున్నాడు? చెరలో. అంటే వేరే రాజు సామంత రాజుల కింద బ్రతుకుతున్నారు, జాబులు చేసుకుంటారు, అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మన దేశం ఇది కాకపోయినా మనం ఇక్కడ ఎలాగైతే స్థిరపరచబడ్డామో వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అయిపోయారు. చెర నుంచి మీరు వెళ్ళిపోండి అని ఏదో ఒక మాట వచ్చినా వెళ్ళలేరు, అక్కడ ఉన్నారు. కానీ ఒక పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు పండగకి ఒక ఇజ్రాయేల్కి ఉన్న నీతి ఏంటంటే, సంవత్సరానికి 3 సార్లు, కనీసం 3 సార్లు అన్నా యెరూషలేము దేవాలయానికి రావాలి పురుషులైతే. అందుకనే యేసుక్రీస్తు గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమండి 12వ ఏడు దగ్గర ప్రభు కనబడ్డాడు, మళ్ళీ 37 వరకు ప్రభు కనిపించలేదు అంటారు. ఆయన ఇజ్రాయేలు యోధుడు, ఇంకా చెప్పాలంటే ప్రత్యేకింపబడిన వాడు. అలాంటి వాడు ప్రవచనాలని నిరర్ధకం చేసే వ్యక్తి కానే కాదు. యెరూషలేముకు 3 సార్లు రావాలంటే అతను నివాసం చేసేది ఎక్కడ ఉండాలి? మరి పరిసర ప్రాంతంలోనే నివాసం చేసి ఉండాలి, అంతే కదండి. ఒకవేళ అతను యెరూషలేముకి 3 మార్లు రాలేదనుకోండి, ఆయన ఇజ్రాయేలు కానే కాడు, యూదుడు అస్సలే కాడు. అందుకని నిష్ఠ కలిగిన వ్యక్తిలో ఏ ఆచరణ అంటే ఏదైనా కానీ, సున్నతి మొదలుకొని ప్రతి ఆచరణని ధర్మశాస్త్రంలో ఏది కూడా కొట్టివేయకుండా నెరవేర్చి దాన్ని సఫలీకృతం చేసిన వ్యక్తిత్వంలో ఆయన మొట్టమొదటి వాడు. అందుకనే ఈ యెరూషలేములో ఉన్న అంటే భక్తిగల యూదులందరూ అంట ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకి వచ్చేసారంట. ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి దేశం నుంచి వచ్చిన వారు అక్కడ అంటాడు. ఆ కాలంలో ప్రతి దేశం అని ఎలా చెప్తున్నామంటే, కిందికి ఒక మాట చెప్పలేదు, 9వ వచనం అంటాడు, పార్తీలు వచ్చారంట. పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదే అంటాడు. వీళ్ళంతా కూడా మన ప్రపంచంలో చూస్తూ ఉంటే పిల్లలు, మీరు మ్యాప్ ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత నైట్ వెళ్తుంటే అవకాశం ఉంటే, మనం రీల్స్ చూసే బదులు ఒకవేళ అది ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే గూగుల్ మ్యాప్ కనుక, వీళ్ళు తూర్పు ఉండేవారు.
మన దేశాన్ని అంటే మ్యాప్ని ఎలా డివైడ్ చేస్తాం, 4 భాగాలుగా డివైడ్ చేస్తాం కదా. ఈ తూర్పు నుండి దేశాలు పిల్లలు ఇంకా కిందికి మాట్లాడుతూ ఉంటాడు. యూదయ, కప్పదోనికియా, పొంతు, ఆసియా, ప్రుగ్రియా, పంపులియా, వీళ్ళందరూ కూడా నార్త్లో ఉండే భూభాగాలు. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ అని ఎలాగైతే మాట్లాడుకుంటామో ప్రపంచ పటంలో ఆయా దేశాలుగా స్థిరపరచబడిన యూదులు వీళ్ళు. భక్తి గల యూదులు యెరూషలేములో పండుగ ఆచరించడానికి వచ్చారు. ఏ పండుగ? పెంతెకోస్తు అనే పండుగ ఆచరించడానికి వచ్చేసారు. పెంతెకోస్తు అంట. పెంతెకోస్తు అంటే ఎన్ని రోజుల తర్వాత జరుగుతుంది ఈ పండుగ? అంతే కదండి, 7 అంటారు. ఎంత అండి? 49 తర్వాత జరగబోతే పెంతెకోస్తు పండుగ. గుడారాల పండుగలు మనం ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. 50 రోజులు జరిగే పండుగకు అటు వచ్చారనుకోండి, పండుగలన్నీ చూసుకొని 50 రోజులు పెద్ద పండుగ చేసుకొని వెళ్ళిపోతారు యూదులు. అందుకే మనం కూడా వెళ్తాం అనుకోండి. మన మన సోదరులు మన గ్రామాల్లో నివసించారు ఆంధ్ర సోదరులు. పెద్ద పండుగ వాళ్ళకి ఏముంటుంది? సంక్రాంతి, దసరా, ఇవన్నీ చేసుకొని వస్తారు. దానికి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతారు. మనం వెళ్ళాలనుకోండి, క్రిస్మస్కి వెళ్తే మనం ఏం చేసుకొని వస్తాం? న్యూ ఇయర్ కూడా చేసుకొని వస్తాం. ఇప్పుడు అది కాకుండా మనం ఎప్పుడు వెళ్తాం? మళ్ళీ గుడ్ ఫ్రైడే సీజన్లో వెళ్తుంటాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ 2 కలుపుకొని వచ్చేస్తాం మనం. అంతే కదండి. అందుకని ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మనం ఆలోచించండి. ఈ సంగతి విడిచిపెట్టి మరి అక్కడ చేసుకోవడానికి వెళ్తారా, మరి ఇక్కడ చేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. పర్లేదంటే ఒక సంవత్సరం ఇక్కడ చేసుకుంటే ఒక సంవత్సరం అక్కడ చేసుకోండి. ఇలా మాట్లాడుతూ నార్త్ గురించి మాట్లాడుతూ ఐగుప్తు అనే దేశంలో ఉండేవారు. ఈ ఐగుప్తు ఉన్నారు చూసారు పిల్లలు, కురేనియా దగ్గర ఉన్నారు, లిబియా వాళ్ళు, వీళ్ళు సౌత్ భూభాగాల పిల్లలు. కిందికి ఉంటాడు యూదయ మతం కింద నుంచి మాట్లాడుతూ క్రేతీయులు, అరేబియులు మొదలైన వారు ఈ వెస్ట్ గురించి మాట్లాడతారు పిల్లలు. ఈ వెస్ట్ భూభాగాల నుంచి వచ్చిన వారు అంటే ఆకాశంలో ప్రపంచంలో నలుదిశల వ్యాప్తి చెందిన వారు యూదులు పిల్లలు. పెంతెకోస్తు పండుగ దినాన అందరినీ సమకూర్చేస్తారండి పిల్లలు. అంటే ఇనుప దండంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభు యొక్క రూలింగ్ అంత కాదు పిల్లలు. అంటే నా నిమిత్తం ఏం విడిచిపెట్టాలి? భూభాగాలన్నీ కూడా విడిచిపెట్టాలి. నా నిమిత్తం ఏం అన్నదమ్ములు కూడా విడిచిపెట్టాలి. కానీ వినడానికి కొద్దిగా కఠినంగానే ఉన్న మాట అది. కానీ క్రీస్తు యొక్క రూలింగ్ అలాగే ఉంది. ఒక చెప్ప మీద కొడుతున్నట్టు ఇంకేం చేయాలి అంటే అది చెప్పడానికి ఎంత సులువుగా ఉంది, కానీ పాటించడం ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. ఇనుప దండంతో వెళ్ళమంటే పిల్లల రాజుల కాలంలో, సొలొమోను గారి కాలంలో ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడు. అతని పేరు ఎవరు? ఏం పేరండి? తెలుసు కదండి. సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు రూలింగ్ చేశాడు? 40 సంవత్సరాలు. తన తర్వాత వచ్చినవాడు రెహబాం. అతని కాలంలోనే రాజ్యం ఏమైపోయింది? విడిపోయింది. విడిపోయిన రాజ్యంలో యూదులు వచ్చి, ఇజ్రాయేల్ వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మమ్మల్ని అంటే దయించు కొద్ది మా మీద కనికరం ఉంచు, మీ తండ్రి పరిపాలించినట్టుగా మా మీద కఠినమైన బానిసత్వం చూపొద్దు అంటే, సరే మీ ఆలోచన ఆలోచించి 2 రోజుల తర్వాత రమ్మంటాడు. పెద్దల ఆలోచన తీసుకుంటాడు, చిన్నల ఆలోచన తీసుకుంటాడు. పెద్దలు అంటారు వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది, నేను చులకన చేస్తాను, బాగా చూసుకుంటాను, ఒక మాట చెప్పు, జీవితాంతం వాళ్ళు నీకు బానిసలే పనిచేస్తారు అంటారు. పెద్దల మాట ఆయన వినక చిన్నలు కూడా ఒక మాట తీసుకుంటాడు, యవనస్తుల మాట. యవనస్తులు అంటారంటే యవనస్తులు అంట వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి దేంతో నేస్తాడంట, చిటికిన వేలుతో చేశాడు. ఇంకా మాట్లాడుతూ మాట ఏంటంటే, నాది చాలా కఠినంగా ఉండబోతుంది అంటాడు. అంటే నా తండ్రి రూలింగ్ కంటే కూడా నా రూలింగ్ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి రూలింగ్ గురించి మాట్లాడలేదు ఇక్కడ. క్రైస్తవ అంటే క్రైస్తవులకు ఇచ్చిన మాట ఏంటంటే, ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించుకున్నాడు. అలాంటి కఠిన తీసుకునేది ఇనుప దండంతో రూల్ చేసినట్టుగా ఉంటుంది, కానీ అందులో ప్రేమే కనిపిస్తుంది. నేను దూషించినా, హింసించినా, కొట్టినా తిరిగి నువ్వే దూషణ మాటలు పలుకోవద్దు. అందులో ప్రేమ ఉన్నా ఇది కఠినమైన తీర్పుగానే ఉంటుంది, కఠినమైన రూలింగ్ లానే ఉంటుంది. అలాంటి తీర్పు ఆయా దేశంలో మాట్లాడుతున్న చిన్నపిల్లలు ఇనుప దండంతో ఏలనై ఉన్న ఆ శిశువు గురించి మాట్లాడుతున్నారు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడి అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచిన పిల్లలు. కొంతకాలం భూమి మీద మనం పోషింపడాలి. ఇది కఠినంగానే ఉంటుంది. అలనాడు సంఘానికి హింస వచ్చేసింది, నేటి సంఘానికి కూడా హింస రాబోతుంది. ఇందులో ఒక మంచి విషయం ఆలోచించడానికి ఒక మంచి విషయం ఏంటంటే పిల్లలు, ఆ రోజు యూదులు, ఇశ్రాయేలు దేవుని తీసుకురావడానికి ఎంత ప్రయాసపడ్డారో, తిరిగి ప్రభు రాకడ కొరకు కూడా మన కష్టం కూడా అలాంటిదే పిల్లలు. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలి. సకల జనులకు సాక్షార్థమే సువార్త ప్రకటింపబడిన తర్వాతనే ప్రభు వస్తాడన్నారు పిల్లలు. అనాలోచితంగా అర్ధరాత్రి దొంగ వల్ల వస్తాడంటే రేపు వచ్చే ఉద్దేశం కాదు. సువార్త అందరికీ ప్రకటింపబడాలి, అంతటా ప్రకటింపబడాలి. కొందరు మారు మనసు పొందినా పొందకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, కానీ ప్రభు యొక్క వార్త ప్రపంచమంతటా తెలియజేయబడాలి. అదే కదండి, సర్వలోకానికి సువార్త అందరికి సాక్షార్థమే సువార్త ప్రకటింపబడాలి. అలా ప్రకటింపబడాలి. నాకు ప్రభు అంటే తెలియదు, నేను ఎన్నడూ వినలేదని ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క
నరుడు పలకడానికి వీలు లేదు పిల్లలు. ఆ మాట రావాలి, వాడు రక్షణ పొందుతాడా లేదా, అప్పుడు తీర్పులోనికి వెళ్తుంది. ఏ విధంగా అయినా సువార్త ప్రకటింపబడాలి, తర్వాతనే ప్రభు యొక్క రాకడ జరుగుతుంది అంది పిల్లలు. అందుకనే ఎలాగైతే ఇశ్రాయేలు గురించి, స్త్రీ గురించి, ఆమె పాదాల కింద చంద్రుడి గురించి కిరీటమేమో నక్షత్రాలతో పొదిగింపబడిందని, ఆమె ధరించుకున్నది సూర్యుని ఎంత ఆధిక్యత ఇశ్రాయేలుకి ఇచ్చేసాడో అలాంటి ఆధిక్యతనే నేడు సంఘానికి ఇచ్చాడు పిల్లలు. దేవుడు సంఘానికి కూడా అలాంటి ఆధిక్యత ఇచ్చాడు. అందుకనే కలంకము అంటాడు, ముడత అంటాడు, మచ్చ అంటాడు. అంటే అంతటి స్వచ్ఛమైంది దేవుడు దేంట్లో చూడాలనుకున్నాడు? సంఘంలో చూడాలనుకున్నాడు. ఎందుకంటే సంఘంలో ఎవరు కనిపించాలి? ఇప్పుడు క్రీస్తు కనిపించాలి. ఎందుకంటే మనం క్రీస్తుని ఏమన్నాడు? ధరించుకున్నాం అన్నాడు. అంతటి ప్రభావం కలిగిన వ్యక్తిని ఎవరు ధరించుకున్నారు? ఇప్పుడు మనం ధరించుకున్నామండి. ఒకప్పుడు ఇశ్రాయేల్ పోల్చుకున్న విధానం అనేది సూర్యుని ధరించుకుందేమో, కానీ ఆ సూర్యుడినే కలిగేసిన ఆయన్ని ఇప్పుడు మనం ధరించుకున్నాం అట్లా. అందుకనే అలాంటి రక్షణానుభవము, నీతి క్రియలు, స్వచ్ఛమైన విధానము మనకు రావడానికంట పౌలు గారు అంటే ఏంటంటే, నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. ఎందుకు? మనల్ని ఒక సారూప్యంలోకి మార్చడానికంట పిల్లలు. క్రీస్తు ఒక సారూప్యంలోకి మనల్ని మార్చడానికంట. ఏమంటే అది వచ్చిన రోజున, సారూప్యత వచ్చిన రోజున నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు పిల్లలు. అందుకని ఈ సువార్తను ప్రకటించడానికి ఆ రోజు ఎంతమంది అయితే కష్టపడ్డారో, ఎంతమంది ప్రభు నీ లోకానికి తీసుకురావడానికి మరియమ్మ ఎన్ని నిందలు పడిందో, ఇశ్రాయేలు దాని వెనుక ఉన్న యోసేపు ఎంత నిందలు పడ్డాడో, ఆ వెనుకలు ఉన్న భూభాగాలన్నీ కూడా ఆలోచించిన యూదయ పరిసర ప్రాంతంలో నివసించే కాపురస్తులు ఎంత పుత్రకోశ అనుభవించారో, అలాంటి శోభనే, అలాంటి కష్టమే, అలాంటి నష్టమే ఇది క్రైస్తవ సమాజం కూడా అనుభవించారు పిల్లలు. ఎందుకంటే క్రీస్తును తిరిగి తీసుకురావడానికి లోకానికి ఈ సువార్తను వ్యాప్తి కూడా ప్రయాసపడాలి. అలాంటి క్రీస్తును అనేకులు ధరించుకునే రీతికి మనం ప్రయాసపడాలి. అలా వచ్చినప్పుడు, అలాంటి ప్రకటింపబడినప్పుడు క్రీస్తు యొక్క రెండవ రాకడ జరుగుతుంది పిల్లలు. అదే కదండి పిల్లలు. ఆ తర్వాతనే అపవాదికి ఎవరైతే తన శిష్యుని మింగడానికి ప్రయత్నం చేసిందో ఆయన అంటే శీఘ్రంగా మన కాళ్ళ కింద చితుక త్రొక్కించడం అన్నాడు పిల్లలు. ఎవరి కాళ్ళ కింద? ఆయన తలను చితుక త్రొక్కిను అంటాడు. ఎప్పుడు శిలువ మరణం ద్వారా తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు మన కాళ్ళ కింద ఎవరు చితుక త్రొక్కించాలి? సాతాన్ని చితుక త్రొక్కించాలి. మనం సువార్త నిమిత్తం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు కానీ, మన సంఘంలో వ్యాప్తి కొరకు ప్రయత్నం చేసినప్పుడు కానీ, మనకున్న పరిధిలో ప్రభు గురించి విస్తారంగా ప్రకటన చేసినప్పుడు సువార్త ఏమవుతుంది? వ్యాప్తి జరుగుతుంది, అనేకులకు వార్త వెళుతుంది, ప్రభు యొక్క స్వారూప్యంలోకి మార్చబడుతుంటారు. అలా మార్చబడుతున్నప్పుడు నిజంగా దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రియకం రాకడ త్వరితమైన కాలంలోనే జరుగుతుంది. అయ్యా వీళ్ళు మారొద్దు అని కాదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని తండ్రి ఇచ్చేస్తున్నాడు. తండ్రికి ఇష్టమైంది, కానీ మారాలని మనకు లేనప్పుడు ఏం చేస్తాం? అందుకనే ఆ నాశనంలోకి మనం వెళ్లకుండా సువార్తను తీసుకెళ్లవలసిన బాధ్యత అంతకుముందు ఉన్న ఆదిమ సంఘం మీద ఉంది, తర్వాత మన సంఘం మీద కూడా భారం ఉంది. మనం నేర్చుకున్న విషయాలే కానీ, మనం పొందుకున్న రక్షణ భాగ్యమే కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్న అనేకులకు తెలియజేయాలి. ప్రభు రాకడకు మనం కూడా సిద్ధంగా ఉండాలి, అనేకులను సిద్ధపరచాలి. ప్రభు రాకడకు మార్గాన్ని సుగమం చేయాలి. అతని కంటే ముందు వచ్చిన జకరియా ఎలాగైతే తన మార్గాన్ని సిద్ధపరచడో, ఇప్పుడు రెండో రాకడికి సిద్ధపరిచిన మార్గము, సిద్ధపరిచిన బాధ్యత యావత్ క్రైస్తవ సంఘం మీద కూడా ఆధారపడి ఉంది పిల్లలు. ఈ మాటలు మన ఆత్మీయతకి ఎంతో ఉపయోగపడతాయని నేను కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.